బిస్మిల్లా రెహమాన్ రహీం. మిత్రులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలను మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రవచనాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మనము ఒక చక్కటి ప్రవచనాన్ని తెలుసుకుందాము. సహీ ముస్లిం, సహీ బుఖారీ గ్రంథాలు అంటే రెండు గ్రంథాల్లో కూడా ఉన్నటువంటి ఈ ప్రవక్త వారి యొక్క మాట రియాజు సాలిహీన్ హదీసు కిరణాలు 26వ హదీసు. మహాశలారు, ఇక్కడ దైవ ప్రవక్త ఏం తెలియజేశారు అంటే, సహజంగా మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. అందులో ఒకటేంటంటే అవసరం కొద్దీ యాచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొందరు అవసరం లేకపోయినప్పటికీ దాన్ని ఒక అలవాటుగా చేసుకుని యాచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, నిజమైనటువంటి అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేయడం అనేది అది తప్పనిసరిగా మన యొక్క బాధ్యత. కానీ అవసరం లేకపోయినప్పటికీ దీని యొక్క వృత్తిగా తీసుకొని, యాచించడం ఒక వృత్తిగా తీసుకొని ఒక సోమరిపోతూ తనంతో అతని జవసత్వాలన్నీ కూడా బాగా ఉన్నప్పటికీ కూడా పనిచేసే బద్ధకంతో కొంతమంది ఈ విధంగా సోమరిపోతుల్లా మారి యాచించడం మొదలు పెడుతూ ఉంటారు. వీరిని కూడా మనం చూస్తూ ఉంటాము. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, దైవము దాని యొక్క స్వభావం ఏమిటంటే ఆయన నిరపేక్షపరుడు. అంటే ఎవరి అక్కర, ఎవరి ఆధారత ఆయనకు అవసరం లేదు. అందరం ఆయనపై ఆధారపడతాం, కానీ ఆయన ఎవరిపై కూడా ఆధారపడలేడు. తన దాసులు తనను మాత్రమే అడగాలి, ఇతరుల ముందు యాచించకూడదు అన్న ఆలోచన దైవంది. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఎవరైతే యాచించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడో, అంటే ప్రతి చిన్న అవసరానికి ఇతరుల ముందు చేయి చాచడము, సహాయం కోసం అర్థించడము చేయకుండా అతను ఎవరైతే సహనాన్ని వహిస్తూ ఉంటాడో దైవం అతన్ని కాపాడుతాడు. అంటే ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఇతరుల ముందు చేయి చాచడు. ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఆ యొక్క సమస్య నుండి గట్టు ఎక్కడానికి, లేకపోతే దానిని బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే నిరపేక్ష భావం అలవర్చుకోవాలనుకున్న వ్యక్తిని దైవం నిరపేక్షపరునిగానే చేస్తాడు. అంటే ఎవరి అవసరత ఉండకూడదు, ఒక దైవం తప్ప. ఆయనే సమస్య ఇచ్చేది ఆయన, సమస్య నుండి బయట పడవేసేది కూడా ఆయనే అన్న ఆలోచనతోటి ఇతరుల ముందు ఇతరుల యొక్క సహాయాన్ని అర్థించకుండా అతను సహనం వహిస్తాడు. నిరపేక్ష భావాన్ని అలవర్చుకోవాలనుకుంటాడు. దైవం అతన్ని ఎవరి అవసరత, ఎవరి ఆధారము లేకుండానే చేస్తాడు. సోదర మహాశల, అంటే దాని అర్థం ఏమిటంటే, సమస్య నుండి గట్టెక్కే ఆ యొక్క పరిష్కారాన్ని కూడా దైవం తెలియజేస్తాడు, మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు. ఏదో ఒక విధంగా ఈ సమస్య నుండి బయటపడే విధంగా అతనికి మార్గనిర్దేశన చేస్తాడు. దాని అర్థం అనమాట. ఆయన రాత్రి ప్రత్యక్షమైపోయి లంకెబిందులు ఇచ్చేస్తాడని అర్థం.